ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మా తండ్రి సమానులు పెద్దలు గౌరవనీయులు మదన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న పెద్దలు గౌరవనీయులు ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మా అన్న అంజనీల్ గౌడ్ అన్న గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మా అన్న తుంకుంట నర్సారెడ్డి అన్న గారు, అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా తమ్ముడు పెద్దలు గౌరవనీయులు పూజల హరికృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దుబ్బాక ఇన్ఛార్జ్ మా తమ్ముడు పెద్దలు గౌరవనీయులు చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న గారు, అదేవిధంగా మా సోదరిమణి రాష్ట్ర నాయకులు మా అక్క సుహాసిని రెడ్డి అక్క, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు వెంటాడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు ఈ బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ను వాళ్ళ అరాచకాలని బయటపెట్టి గద్దె దింపడం జరిగింది. ఇది గమనించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది నోట్ చేసుకోవాలని చెప్పి కూడా మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే బ్రహ్మాండమైన మీడియా మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కానీ కొందరి వలన, ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక మీడియా ఉంది, వాళ్ళు ఇష్టారాజ్యంగా రాసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, పార్టీలను రెచ్చగొట్టే విధంగా ముందుకు పోతా ఉన్నారు. ఇది నేను సీనియర్ జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి ఏదో పాయింట్ లో ప్రతి దానికి ఒక హీల్డ్ పాయింట్ ఉంటది. మీరు కలగజేసుకొని మీడియా అనేది ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఒక నామ్స్ ఫిక్స్ చేసి మేనేజ్మెంట్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళున్నా మీడియా వాళ్ళు మాత్రం, ఎందుకంటే కొందరు న్యూట్రల్ గా ప్రవర్తిస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా ప్రవర్తిస్తా ఉన్నారు, హుందాగా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి ఇదే కాకుండా హరీష్ రావు లాంటి వారు, కేటీఆర్ లాంటి వారు ఒక 40-50 యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. వీరేం చేస్తా ఉన్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ కు ఈయనకు ఒక 300-400 మంది డబ్బులు ఎక్కువైపోయినాయి వీళ్ళ దగ్గర బాగా. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోసుక తిన్నారు. వీళ్ళు ఒక 400-500 మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి హరీష్ రావు గాని, కేటీఆర్ గాని సోషల్ మీడియాను ఏ విధంగా మెయింటైన్ చేస్తా ఉన్నారంటే పార్టీలను రెచ్చగొట్టే విధంగా ఫేక్ కామెంట్స్, ఫేక్ లైక్స్, గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయితే లేవు, నిద్ర పడతలేదు వీళ్లకు. ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు వచ్చేస్తున్నట్టు సోషల్ మీడియాలో క్రియేట్ చేసి ఇక మాదే వచ్చేస్తుంది ప్రభుత్వం అని.
ఒకటి గమనించాలి, ముఖ్యంగా అంజనేయులు గౌడ్ అన్న కూడా మరి అదేవిధంగా రాజిరెడ్డి అన్న ఎన్నోసార్లు నర్సాపూర్ లో ప్రెస్ మీట్ పెడదాం, పెద్ద ప్రోగ్రాం పెడదామంటే నర్సాపూర్ చాలా బ్రహ్మాండమైన పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. మనం అక్కడ రాజకీయం చేసే అవసరం ఉండదు. ఈ సిద్దిపేటలోనే గత 40 సంవత్సరాల నుంచి వీళ్ళ రాజకీయం నడుస్తుంది. మనం అక్కడ కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా నన్ను రమ్మని చెప్పలేదు. నేను ఒకటి పత్రికా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఏ పత్రికనో నమస్తే తెలంగాణ ఇంత పెద్దగా రాసింది వార్త, మేడం గారి ఇంటి పైన దాడి అని. ప్రమాణపూర్వకంగా చెప్పండి, అదొక ఇష్యూవా? దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. దాడి ఏం జరిగింది? నేను ఇక్కడ వచ్చినాక మాధవరెడ్డి గారితో ఊరికి రమ్మన్నారు. ఊరికి మనం వెళ్లేటప్పుడు వస్తాం, పత్రికా సోదరులకు 11:30కి మనం ప్రెస్ మీట్ అని చెప్పాం కాబట్టి లేట్ అవుతే బాగుంటది. ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటారు. మనం వెళ్లి ఒక గంట సేపు అన్న టైం ఇవ్వాలి. మీరు మాధవరెడ్డి గారు ఇక్కడికే రమ్మని ఇక్కడ సువాసనకి ఇంట్లో రాజిరెడ్డి అన్న ఆఫీసులో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు హరీష్ రావు చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకో నువ్వు. అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా? నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు. ఇక్కడ సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇది వాళ్ళ గ్రామం. అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు. హరీష్ రావు తెలివిండి మాట్లాడుతున్నావా, సోయిని మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రెచ్చగొడుతున్నావా? ఏం అవసరం నీకు వచ్చేది ఇక్కడికి గోమారం? ఏమి అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావురా పై నువ్వు? అది ఒక పొంది వీడు ఏం మాట్లాడుతుండు? వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు. వీడు ఏమంటుండు? ఇట్లా అంటుండు. ఇది మీనింగ్ తెలుసా ఏందో? ఖమ్మంలో చేస్తున్నంట. అరే కుటుంబ పాలన ఇది చూడు, ఇదేంటి ఇది అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? అరే యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదంటే ఏంది అర్థం? ఇది నీకు అలవాటు రా భయ్, నీకు ఇది అలవాటు. మాకెవరికి ఇట్లా అలవాటు లేదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఇలా అంటే అర్థం ఏంది? వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేం మాట్లాడితే అంతేనా? అరే ఎక్కడ పోతుంది సిస్టమ్? పనిచేయది. ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకసారి ఆ వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి. ఏం మాట్లాడుతుండో అతనికి కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కాళ్ళతో దన్నిండు ఢిల్లీలో. ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను లంజా కొడుక అన్నాడు. అంటే వీడు మాట్లాడితే హీరోయిజం. అరే వీళ్ళు పార్టీ మారంగానే గుండాలైపోయినరా? గోమారంలో గుండాయిజం ఉందా? డ్రగ్స్ తీసుకున్న ఉన్నారని ఇప్పుడే చెప్తున్నారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు? డ్రగ్స్ తీసుకొని అక్కడ డ్రగ్ తీసుకొని గోమారంలా డ్రగ్స్ ఎక్కడ తీసుకున్న వాళ్ళు? మేడం వాళ్ళ ఇంట్లోనే పడుకున్న పిల్లలు, మేడం వాళ్ళ ఇంట్లోనే మేడం గారిని మనం ఎక్కడ తప్పు పట్టట్లేదు. మేడం వాళ్ళ ఇంట్లో తీసుకున్నారు డ్రగ్స్ అంటే తీసుకున్నాడు మేడం తెలియదు కదా. తెలియదు. మేడం కూడా ఇవ్వాలంటే వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళకి సీసీ కెమెరాలు కనిపిస్తేప్పుడు సీసీ కెమెరాలు బంద్ అవుతాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఆన్ అవుతాయి. ఆ రోజు అక్కడ నిర్దాక్షణంగా కొట్టి చంపిరు. తర్వాత సీసీ ఫుటేజ్ ఉంది. సంపుతే మరి మధ్యాహ్నం మీరు నోటీసులు పెట్టాలి కదా రాజిరెడ్డి అన్న. ఒక్క నిమిషం రాజిరెడ్డి చెప్పాలంటే మాకు మేము కూడా వస్తుంటాం కదా అన్న. ఒకటన్నాడా విలేజ్లలో వాతావరణాన్ని దెబ్బతీయొద్దనే ఆలోచనతో ఇన్ని రోజులు మనం ఉన్నాం. ఎక్కడ కూడా దెబ్బతీయాలనే ఆలోచన ఏనా లేదు. ఇంత చీప్ రాజకీయం చేస్తారు. మనకేం తెలుసు? ఊర్లో జరిగే విషయము, ఊర్లో చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు చూసుకుంటారు. ఏదో హరీష్ రావుతో జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగిందన్నాడు. ఫోటో చూపిరు ఏంటని? వైశాఖి గుర్తుపడతారా? మన అన్న గుర్తుపడతావు ఆయనను?
మీడియా సోదరులు అడుగుతున్నా, మీ లోకలే గుర్తుపడతారా మామిడి నర్సారెడ్డిని? లోకల్ భూమరపల్లి తెలుసు. ఈయన జైలుకి వెళ్లి 307 చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో బయటకు రాగానే సార్తో దిగిండు. మరి వీళ్ళు గుండాలా, మేము గుండాలా? అంటే మేము ఇలా నిలదీస్తే గుండాలం అయిపోతాం, సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం. అరే సిద్దిపేట 8 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఉమ్మడి జిల్లా సిద్దిపేటలో నంగునూరు మండల్ గాని, చిన్నకొండూరు మండల్ గాని, సిద్దిపేట టౌన్ గాని, సిద్దిపేట రూరల్ గాని ప్రతి గ్రామంలో 10 మంది పేర్లు పిలిచే సత్తా మైనంపల్లికి ఉంది. ఎవడో ఇలిగాడు మల్లిగాడు ఆధార్ కార్డు ఉందా మైనంపల్లికి అంటాడు. అంటే హరీష్ రావు గాని అయ్యా రాజ్యం ఇది, మొత్తం రాష్ట్రం అంతా వేరే స్టేట్లు ఎన్నని తిరగొచ్చు, ఎవరి గురించి అన్నా మాట్లాడొచ్చు. నేను సిద్దిపేటకు పోతే సిద్దిపేటలో ఆధార్ కార్డు ఉందా అంటాడు. అరే నేను 2 సార్లు ఎమ్మెల్యే రా భయ్. తెలంగాణ ఉద్యమం టైంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్. ఐ టోల్డ్ యూ నంబర్ ఆఫ్ టైమ్స్. మళ్ళీ కూడా ఎవరితోనో మాట్లాడిపిస్తారు. వాడు మాట్లాడినోడు ఏడబడతాడు, నేను ఆడెళ్ళబడతా ఇది వెళ్ళబడతాడు. వాళ్ళ పేర్లు తీసుకొని నా స్థాయి దించుకోదలుచుకోలేదు. హరీష్ రావు గోవారంకి వచ్చి స్థాయి దించుకున్నాడు. మాధవ్ రెడ్డిని ఇప్పుడు అడిగిన, మాధవ్ రెడ్డి ఏమన్నాడు, ఒక్క రోజు ముందు, ఇది మీడియా సోదరులు గమనించాలి, ఒక్క రోజు ముందు మాధవ్ రెడ్డి ఇంటి ముందటి నుంచి మేడం గారి అబ్బాయి ఏదైతే గణేశుని పెట్టిండో ఆ ర్యాలీ తీసుకుపోవడం జరిగింది. ఆ ర్యాలీ తీసుకపోతే క్రాకర్స్ కాల్చింది. కాలుస్తే నా కార్ కూడా డ్యామేజ్ అయింది. కార్ చూపి, ఈ కార్ ఫోటోలు ఎప్పుడు తీసిండు? నమస్తే తెలంగాణలో వచ్చిన తర్వాత అయ్యో ఇది డైవర్ట్ చేస్తున్నారు, దీన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి ఫోటోలు తీయడం జరిగింది. నేనిప్పుడు ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ తర్వాత గోమారంకి వెళ్ళనున్నా. మరి ఇల్లు మేడం గారిది డ్యామేజ్ అయిందా? మరి మేడం గారి కార్యకర్తలకు ఒక దెబ్బలు దాకినాయా? వీళ్ళు ఎవరంటే గుండాలా? వీళ్ళంతా సేమ్ చుట్టాలే వాళ్ళకి. మేడం గారి చుట్టాలు దూరం వల్ల మీరు మేడం పిలిచి 2 నిమిషాల్లో ఏం మాధవ్ రెడ్డి ఏం సుధీర్ రెడ్డి అంటే ఇది జరిగింది ఏం లేదు. నెక్స్ట్ డే కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నిమజ్జనం చేయడానికి గణేశుని తీసుకుపోతుండ్రో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి మాధవ్ రెడ్డి ఇంటి ముందటికెళ్ళి పోయింది. మాధవ్ రెడ్డి 10 మందిని తీసుకొని బయటకు వస్తే ఈ ఇన్సిడెంట్ ఒక రోజు ముందు జరిగేది. అరే ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, పోలీసు ఉంటది, పోలీస్ డెఫినెట్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాయి. ఇప్పుడు మైనారిటీస్ ఉంటారు, మాకు దగ్గర కొంతమందికి మైనారిటీస్ వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఉంటే పోలీసు రానియదు కదా. అట్లా అంటే రోజు ఇప్పుడు మైనారిటీస్ హిందూస్ ముంగడికి వెళ్ళిపోరా, హిందూస్ మైనారిటీస్ ఇంటి ముంగడికి వెళ్ళిపోరా? ఏడున్నాం మనం? బయట ఉన్నామా? పాకిస్తాన్ లో ఉన్నామా? మనం ఇండియాలో ఉన్నాం. క్రియేట్ చేయాలంటే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. గొడవలు చేయాలని ఉద్దేశం ఉంటే ఎన్నన్నా గొడవలు సృష్టించవచ్చు. ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు క్రాకర్స్ కాలుకుంటూ, నేను మీడియా సోదరులకు కూడా చెప్తున్నా, మాతో రండి, వారు క్రాకర్స్ కాల్వలేరు, మాధవ్ రెడ్డి ఇంటి ముంగటికి వెళ్లి పోలేరంటే నేను రాజకీయం మొదలు పెడతాను. మరి ఆ రోజు గొడవ కాలేదు. ఈ రోజు కూడా ఏమైంది? వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతుంటే అక్కడ కొంతమంది, అంటే వాళ్ళని నేను మేడంను కూడా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నేను ఎవరైనా పార్టీలకు అతీతంగా మాట్లాడతా. అక్కడ ఈటల రాజేందర్ అన్న ఎంపీకి పోటీ చేసింది మల్కాజ్గిరి నుంచి. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము దూషించలే. కలిసినప్పుడు నమస్తే అనుకుంటాం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోతాం. ఇక్కడ వెంకటరామరెడ్డి నేనేమనలే, ఇక్కడ రఘునందన్ ఏమనలే, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోతాము. దానికి రాజకీయం చేసి గుండాలు అని అంటే వీళ్ళకి మంచుకు పడతలు 7-8 నెలలనే మొత్తం బర్దాష్గా బారైపోతున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా పోతున్నాడు. ఈ 10 ఏళ్లు అతను ఏ విధమైతే ఏ పాలసీ అయితే పెట్టుకుందో ఆ పాలసీతోనే వీళ్ళన్నీ బయటపెట్టి ప్రభుత్వం దేగలిగిండు. 10 years కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందుల పాలైనరు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హుందాగా పోతున్నారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరూ మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్ల గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేం ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రా భయ్? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతుల మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రా భయ్? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్యాడు చేసిన ఘనత మీకు దక్కింది కేటీఆర్.
ఆత్కడి వేసి తీసుకపోయినారు. వాస్తవమా కాదా? మీడియా సోదరులను అడుగుతున్నా. ఆత్కడి వేసి తీసుకపోయినారు రైతులను. అదే సిరిసిల్లాలో దళితులను నేరేల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా. అంటే ఇది గుండాయిజం కాదా? అరే మంత్రి ఉన్నావు, పిలిచి కూర్చునబెట్టి అమికబుల్ గా మాట్లాడొచ్చు. మంత్రి హోదాలా లోపటేసి పొట్టు పొట్టు కొట్టించినావు. లేచే పరిస్థితి లేదురా భయ్, ఇంకా కూడా లేస్తలేరు. బ్యాక్ పెయిన్ ఒకరికి, నడిచే పరిస్థితి లేదు. ఆయన ఒక తీన్మార్ మల్లన్న ఒక్కరు హైలైట్ చేస్తా ఉండే. ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ నిర్బంధం చేయడం. మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా? వస్తారా బయటకు మీరు? ఇవి 2 ఇన్సిడెంట్లు. కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కి వస్తున్నాడు. ఎట్లొస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని. ఆ జోష్ రాకరాబాయి 5 ఏళ్ల కుప్పా చేసి పడేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్లే. ఎలాగవసరం రేపు మన దాంట్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మన సోదరులు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడతారు. మళ్ళీ కూడా రెచ్చగొట్టి వాడుతుంది. ఈడున్న నాయకులు అందరినీ రెచ్చగొట్టి వాడుతున్నారు. ఇక్కడ నర్సారెడ్డిని గాని ఎవరిని గాని. అరికెపూరి గాంధీ గురించి చెప్పాలంటే ఆయన నాకు మంచి స్నేహితుడు. 2004 అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించిండు. పార్టీలకు అతీతంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటుంది ఎప్పుడు కూడా. యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు. ప్రతి ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సిస్టమ్ నోరు పాడు చేసిండ్రు. ఆయన కాంగ్రెస్ నోరు కుప్పా చేసిండ్రు. ఇవాళ అంటాడు పార్టీ మారుడు నాకు ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు ఆయన? అంటే ఎంత చెవులో పువ్వు కనబడుతున్నామా? అంటే నువ్వేం చెప్తా ఇంతందుకు? ప్రజలు చాలు చారున్నారు. ఆ మ్యాండేట్ ఇచ్చిండ్రు, వీళ్ళని పంపించిర్రు. రాబాయి పంపించడానికి ఎందుకు ఆగురు? 5 ఏళ్లు ఎందుకు ఉరుకులాడుతారు? మీరు 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికీ మొత్తం పెన్షన్ లేదు. మీరు పెద్ద నరుకుతున్నారేంది? 15th కు చేస్తామన్నారు. 100% ఇంప్లిమెంట్ చేసినాం. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేయమంటావా? రేపు మళ్ళా దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఇగో ఈయనకి ఇచ్చిరు, ఆయనకి ఇచ్చిరని కొంతమందికి ఆధార్ కార్డు చక్కగా లేవు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవిటి కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం. మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినాను. మొన్న పూజల హరికృష్ణ కొంతమంది సార్ట్అవుట్ చేసిండు. ఆఫీస్లో కూర్చుంటున్నావా లేదా? నిన్న మొన్న ఎంతమంది కలిసినాను? ఎవరు కలిసినా కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పినాం. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? రాబాయి నువ్వు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో. రెచ్చిపోతున్నావు ఎందుకు రాబాయి నువ్వు? ఆయన కూడా మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా? మీరు చేస్తేనేమో సంసారం. మా కూడా చెప్పింది చూడు. ఇప్పుడు నాకు అవన్నీ నేను గలీజ్ మాటలు మాట్లాడాలి. ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏంది హరీష్ రావు? అంటే వీడు ఏదైనా మాట్లాడొచ్చు. ఆయనకు అది అలవాటు ఆడిడ ఇచ్చేసు. మాకు అలవాటు లేదని. మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం. కుటుంబం మళ్ళీ నమ్ముకొని వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం. మరి నువ్వు పేరుకుంటావు, మేమేం చేయాలి రాబాయి? నీకు అది అలవాటు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నావు. ఇది అంటే అర్థమైంది. అంటే ముగ్గురిని అంటుండు. అంటే 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అర్థమైంది. అది ఇట్లా అంటుండు. మీరు చూడండి వీడియో చూడండి. మళ్ళీ చూపి వీడియో ఒకసారి. వీడియో చూపి నీకు అర్థమైందా? సుప్రభాత్ పటేల్ కు బాగా ఇస్తుంది. ఉంటావా నీకు? ఉంటావా? ఒక్క నిమిషం. అంటే ఈ కుటుంబం నడవచ్చు. ఇదంటే నెక్స్ట్ సార్ చూసిరా ఇది? అంటే ఏందన్నా అది? అంటే వీళ్ళు లంజ కొడుకు అనొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ను, ఐఏఎస్ ఆఫీసర్ను కాల్తొందనొచ్చు. బావబామర్దులు ఇద్దరు తిట్టారు. విజువల్ చూపిమంటావా? అరే ఈ కొడుకులు చేస్తేనే మేము గుండా అంటే వీళ్ళకి అగెనెస్ట్ తోడు మాట్లాడద్దు. మాట్లాడితే గుండా, వీళ్ళు గుండాలు అయిపోయారు. అంటే గోమారం అంతా గుండాయిజం పెద్దనా మాధవరెడ్డిలో? మీరు వాళ్ళు ఉంటే ఎంతమందిని కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు? బీజేపీ మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం సుధీర్ ఎంతమందిని కొట్టిరు? ఇదేంది ఇది? ఇప్పుడు చూపించింది ఏదో మర్డర్ బిజ్లీపూర్ ఏంది ఇన్సిడెంట్? ఇది పక్క విలేజ్. వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న మొన్న. మరి మేము తలుచుకుంటే మేము మీద పడుతుంటారా? హరీష్ రావు గారు వస్తున్నారా ఇంటికి? మేము తలుచుకుంటే
ఈయన పార్టీలో జాయిన్ అయినందుకు, కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు కొట్టడం జరిగింది. మరి దీన్ని మేము హైలైట్ చేసినామా? ఎందుకంటే కొన్ని మనం రెచ్చగొట్టి, కొన్ని ఎట్లా అంటే మీకు కూడా తెలుసు, మీడియా సోదరులకు డైరెక్షన్స్ వస్తాయి. కమ్యూనల్ ఎప్పుడైనా అయినప్పుడు దాన్ని హైలైట్ చేయకుండా, ఎందుకంటే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అవుతుంది. అట్లే ఇటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల ఏమైపోతుంది, మా కార్యకర్తలు కొట్టిన సిద్దిపేట గడబడి చేస్తారు, మల్కాజ్గిరిలో చేస్తారు, హైదరాబాద్ లో చేస్తారు, ఖమ్మంలో చేస్తారు. మేము అట్లా రెచ్చగొడుతున్నామా? అది వాళ్ళ లెవెల్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు. ఇలా గోమారంలో అంత పెద్ద ఇష్యూ ఏమైంది? దెబ్బలు లాగినాయి. ఎవరికన్నా నూక్కున్నారంట, నూక్కుంటే వచ్చి దాడి అంటారు. అరే అంత పెద్ద ఇష్యూ చేసే అవసరం ఏంది? అరే బేకూఫ్, బావా బావమరుదులను అడుగుతున్నా, మంత్రిలు ఏమైందిరా మిట్ట మధ్యాహ్నం? అరే ఏ ప్రభుత్వంలో అయిందిరా? అడ్వకేట్ ను, భార్యాభర్తలను, బ్రాహ్మణ్ కుటుంబాలను పొద్దున్న లేస్తే పంతుల కాలు మొక్తాం మనం. అందరు చూస్తుండగా జనాలల్లా మీకు అవుట్ రైట్ మొదటి నుంచి మీ ఎంబడున్నోళ్లు నరికి చంపారు టోల్ గేట్ కాడ. మరి ఏం పీక్నవు రాయాలా? ఇలా నీతులు మాట్లాడుతున్నావు గుండాయిజం అని. అరే 8 నెలలనే మీరు మొత్తం రాష్ట్రాన్ని ఒక డిస్టర్బింగ్ తయారు చేద్దామని ఊకే సీఎం గారినే మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నారు, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్, నువ్వు తీసినాయని చేస్తా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి. ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్, ఇది నీకు మీ బావగానికి అలవాటు. మేము అలవాటు కాదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేము వల్గర్ గా మాట్లాడట్లేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాకు కూడా హక్కులున్నాయి. ఇది ఇండియాలోనే, ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొద్దంటే ఊకోం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఇఫ్ దిస్ పీపుల్ క్రాస్ ద లిమిట్స్, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, చాలా మాట్లాడుతున్నావు. మనం చూసిన సీఎం గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగదీసుకోవాలి? మా సీఎం గారు చెప్పిండ్రు, హనుమంతన్నా ప్రతిదానికి రియాక్ట్ కాకన్నా, నీకు ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నా నేను, ఎప్పుడోసారి బయటకు వస్తావు. నిన్నేమని అన్నప్పుడు నన్ను కాదు, ఇప్పుడు నేను పార్టీలో స్ట్రాంగ్ గా, డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారిని, మిమ్మల్ని, ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాం. ఈ 5 ఏళ్లలో మా సత్తా చూపిస్తాం. రేపు మేము ఓట్లు అడగకుండా ఓట్లు వేసే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం ప్రజలకు. ఇలా మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వీడేమంటాడు, 35,000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ కోట్లు, అరే ఏ కోట్లు అని రాబాయ్, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం రాబాయ్. స్టార్ట్ చేసినామా లేదా? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా బ్లైండ్ ఇచ్చేయమంటావా? బ్లైండ్ ఇస్తే రేపు మళ్ళీ మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఓ గైడ్ లైన్ ఫిక్స్ చేసినాము, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నాం. కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు రాకుండా చేస్తాం. కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు రాకుండా మీరేం చేసిర్రా? ధరణి పెట్టి ఇంతవరకు కొంతమంది ఇంకా ధరణిలో రాలేరా? యూజ్లెస్ ఫెలో చాలా మంది. మీరేం చేసిర్రు? కొండగట్టు ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు 18 మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో రాలే. ఇలా పీక్ పడగొడతా అంటే ఏమన్నా ఏ కార్యకర్తను పట్టించుకుర్రా? మీ కార్యకర్తలు మీరే మాట్లాడుతున్నారు. అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసిండ్రు. చిన్న మండలాలు చేసిండ్రు, చిన్న జిల్లాలు చేసిండ్రు, లీడర్షిప్ ను ఒడగొట్టేసిండ్రు. అంటే ఎవడు ఉండొద్దు లీడర్లు. ఇవాళ నువ్వు ఖమ్మం అని ఏడుస్తున్నావు ఎందుకురా? వాళ్ళు పని చేస్తుర్రా భయ్. మొన్న కూడా మొత్తం ప్రజలనే ఉన్నారు. ఆడవస్తావు, ఆడవప్పులో పెట్టొస్తావు. పోతే ప్రజలకి మన సర్వీస్ చేయి. నువ్వు మంది దగ్గర అడుకొని మొత్తం రైస్ మిల్లర్స్ ను పిలిచి మొబిలైజ్ చేసినావు. మేము సొంత డబ్బులతో పోయినామరా? అవులా, అది గుర్తు చేసుకోను. మేము సొంత డబ్బులు ఖర్చు పెడతాం. నువ్వు ఏడున్నావు రా భయ్? అప్పుడు ఎప్పుడున్నావు, ఇప్పుడు ఏడున్నావు? వెళ్ళిపోయినావు 1000 కోట్ల పైసలు బాగా అయిపోయినాయి. నీ బంబర్దిగాడు ఒక 500 మందిని పెట్టుకుంటాడు, నువ్వు ఒక 500 మందిని పేమెంట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నారు. నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ చిన్న బొన్న లీడర్లను పెద్ద పట్టించుకోకండి. మనం తట్టుకుంటే కొట్టుకపోతారు. ఇవాళ పెద్ద లీడర్లు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద లీడర్లంతా మొత్తం లీడర్షిప్ కథం పట్టించిన ఘనత కూడా ఈ కేసీఆర్ కుటుంబానికి దక్కింది. ఈ కుటుంబం హవా తప్ప ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఖమ్మం జిల్లా వాళ్ళు అంటుండు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నల్గొండ వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అంటాడు. ఖమ్మమోళ్ళు అంటే ఖమ్మమోళ్ళు అంటుండు. ఇప్పుడు అరే నీ కుటుంబమే చేసింది కదా భయ్. దానం నాగేందర్ గారు ఫర్ ఎగ్జాంపుల్
ఎందుకంటే నాకు బ్రదర్ లాగా ఆయన కాంగ్రెస్ లో నేను టీడీపీలో ఉన్నా ఇప్పుడు కలిసిమెలిసి ఉంటుంటిమి. మదనని ఎక్కడున్నా తరిలానే చూస్తా నేను. ఈ పార్టీలున్నా ఆ పార్టీలున్నా ఇప్పుడు చూస్తే కాలు మొక్తా. మాకు ఆ రెస్పెక్ట్ ఉంది. మేము ఒక బ్రదర్స్ లాగా ఉంటాం, రాజకీయంగా మాట్లాడతాం. ఇలా రాహుల్ గాంధీని ఒకడు ఏది పడితే అది మాట్లాడుతుండు. వాళ్ళకి తెలివిందా ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఫ్యామిలీయే సాక్రిఫైస్ ఫ్యామిలీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే. 10 సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. మీరేమో రెచ్చగొట్టింది మీరే, హైదరాబాద్ ను ధ్వంసం చేసింది మీరే. ఎంప్లాయీస్ అందరు A to Z అన్ని కులాలు సపోర్ట్ చేస్తే తెలంగాణ సాధ్యపడ్డది. గొడవలు కూడా పెట్టించిండ్రా హైదరాబాద్ లా. ఇంతమంది ఇల్లు వలగొట్టి తెలంగాణ ఉద్యమంలా అంటే అది ప్రీ ప్లాన్డ్. మనోడు మ్యాచ్ బాక్స్ దొరకలే అని చెప్పి కొంత చంపేసి అట్లా ఎంతమంది చంపిండు. కొంతమందిని టాక్ ఏముందంటే ఆయన చాలా మందికి జైరాబాద్ లో కూడా మా సోదరుడు యూనివర్సిటీలో చనిపోతే ఆ టాక్ ఏముందంటే వీళ్ళే పోసి చంపేసిరని. అంటే మంది ప్రాణాలు తీసి అడ్రస్ లేని కొడుకులు ఇవాళ తెలంగాణ మేము సాధించామని చెప్పి మొత్తం దండుకు. మనకేమో కాంగ్రెస్ లా ఇలా ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళేమో మొత్తం క్రీమ్ తినేసిరు, లక్షల కోట్లు అప్పు చేసేసిండ్రు. మేము పీకి పడగొట్టినామంట. పీకి పడగొట్టింది ఏం లేదు. ఇవాళ ప్రజలు గమనించాలి. 8 నెలలే అయింది. అంటే ఊ అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తుండ్రు. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మీరు ఏ కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళైనా మన కుటుంబ సభ్యులే. ఇది గమనించి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు రెచ్చగొట్టినా గోమారంలైనా ఏమైనా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మాజీ గౌరవ ముఖ్యమంత్రిని తిరగనీయకూడదు. అది మా సత్తా చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న చెప్పినా కూడా మేము వినే పరిస్థితి ఉండదు. ఆ టైం వస్తే ఒక్కసారి ఆ హీల్డ్ పాయింట్ దాటితే ఎవరి అయ్యకు కూడా అయినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయని పదే పదే చెప్తా ఉన్నా. ఆడ మర్డర్లైన ఇట్లా తీసుకుంటే ఇంత పెద్ద చిట్టా ఉంది ఇలా చేశారు ఇక్కడ. అరే పొద్దున పూట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోని అలవకపోతుండే, రాత్రి పోయి రాజులతో దావత్లలో కలుస్తుండే, బర్త్డే ఆళ్లతో సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటారు. ఏం రాబాయి ఇది? ఏం పని లేదా మీకు? రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఎడ రెచ్చిపోతారు? మీరు వాడుకున్నారు అందరినీ, ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పేసారు వాడుకొని. మీ ఉద్యమకారులను వాడుకున్నారు. ఈటల రాజేందర్, సంతోష్ రెడ్డి గారిని ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతుంది. మీరు చేసిన ఘనకార్యమేంద్రాబాయ్ వాడుకున్నారు. 200% చెప్తా. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నెవరు నన్ను ఉన్నప్పుడు వీకలే 10 గంటలు ఇప్పుడు వీక్తావు. నమ్ముతారా ఇల్లు? ఇలా నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూను అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలోనే ఉండే బీఆర్ఎస్ పార్టీలో జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేం, మంత్రులు ఇవ్వలేం. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఇలా వాళ్ళు ఇష్టంగా వస్తే ఇప్పుడు నాగేందర్ గురించి చెప్పబోయినా డిబేట్ అయింది. నాగేందర్ గారు మా అన్న, మేము బ్రదర్స్ లాగుంటాం ఏ పార్టీలు ఉన్నా కూడా. నాగేందర్ గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్ డిమారలైజ్ అయిపోయిన బతికేమైందన్నట్టు నేనే ఎన్నోసార్లు చూసిన. అరే ఏమన్నా నాగేంద్ర నాకు ఇట్లా అయిపోయినా వీళ్ళకి వచ్చి అంటే, అరే అమ్మా నీదంటే వేరేనే, ఏమైపోయింది బేకార్ వచ్చి వీళ్ళకి అన్నాడు. అలా మాట్లాడండి ఎప్పుడన్నా. ఇలా కాంగ్రెస్ లకు వస్తే సొంత గుడ్డికి రాగానే ఎనర్జీ పెరిగిపోయింది. ఇది వాస్తవమా కాదా అని మీడియా సోదరులు అడుగుతున్నా. ఫుల్ గట్టిగా మాట్లాడుతుంది. అక్కడ ఎక్కడుండే ఫ్రీడమ్? ఆ కుటుంబానికి తప్ప, ఆ కుటుంబం కన్సర్న్ తప్ప ఎవ్వరేం చేయలేడా. లక్షల కోట్ల సెటిల్మెంట్లు కేటీఆర్ గాడు, హరీష్ గాడు అలా సొంత కుటుంబానికి పేర్లు చెప్పదలుచుకోండి. వాళ్ళు కూర్చొని మొత్తం క్రీమ్ అంతా దింపడేసిరు రాష్ట్రంలో. ఇలా లక్షల కోట్లకు వెళ్ళిపోయినరు. ఇది నేను ఒట్టేసుకొని చెప్తున్నా, ఏదో తమాషా కుట్టిగా చెప్తలే. వాళ్ళ చిట్టా మళ్ళా రేపు ప్రెస్ మీట్ పెడితే మళ్ళా పెడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే వంతులో మాట్లాడిపిస్తారు. దమ్ముంటారే మీరు రానరా బయటికి. ఎవరిలో మాట్లాడితే వాళ్ళ అమాయకులు అంటారు. ఎందుకంటే రేపు మళ్ళా అంటకే వస్తారు.
వాళ్ళని మేమేం అనదలుచుకోలేదు. ఇది గుర్తుంచుకొని సోయి ఉండి మాట్లాడు. ఇక ముందు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం బిడ్డ నీ అడ్రస్ గల్లంతే. సిద్దిపేటలో మొత్తము 40 ఏళ్ల నుంచి మీదే రాజ్యం నడుస్తుంది. అదే ఒక ఎస్ఐ, సిఐ, ఏసీపీ ఉన్నంత కాలం ఎస్ఐ ఆడనే ఉండే, సిఐ ఆడనే ఉండే, ఏసీపీ ఆడనే ఉండే. ఇవాళ ఉదాహరణకు చెప్తున్నా, అట్లా మేము చేయాలంటే సిద్దిపేటలో నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఇలా గచ్చిపోలి సిఐ అయింది. నువ్వైతే కానిస్తుంటివా? హరీష్ రావు ఊరు అని చెప్పి తీసేస్తుండే. అంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాలే పొలిటికల్. మరి మా కమిషనర్ గారికి, అవినాష్ మాంతి గారికి తెలుసో లేదో, సిద్దిపేటలో పక్కా అవుట్ రైట్ హరీష్ రావు కున్నోళ్లను గచ్చుబోలు వేసిండ్రు. చాలా రోజులైంది వేసి, ఇప్పుడు 9 నెలలు అవుతుంది. పుల్ల పెట్టినామా మేము? నువ్వు ఊరుకుంటుంటివా? నువ్వు పిలిచి సిపికే అల్టిమేటం ఇస్తుండే మాజీ గౌరవ ముఖ్యమంత్రి, క్యా హుషారీ కర్రా క్యా అని. ఈ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తలేదు. సోషల్ మీడియాలో జర్రా ఆవుల రాజిరెడ్డి అన్న మంచిగా మాట్లాడినా, సిఐతోని మంచిగా మాట్లాడినా, నీ చెంచా నా కొడుకులు, నీ ఎంప్లాయ్మెంట్, నీ జీతాలకు కార్యకర్తలు అంటలే నేను. ఇది గుర్తుపెట్టుకోండి. అల్లి జీతం ఎందుకంటే మనం పిలిస్తేనే 250 మంది రాలేదు. ప్రతి కాన్స్టిట్యున్సీ కాల్ చేసిండు. రంధ్రాబాయి కారం పట్టుకోర్రి, రాళ్లు పట్టుకోర్రి. పట్టుకోలే, ఎందుకంటే మేము అన్ని పార్టీలతో ప్రేమతో ఉంటాం కాబట్టి సిద్దిపేటకు 250 మంది రాలేకపోయింది. ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జ్లకు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మందిని పంపియండి. ఒకసారి మైనంపల్లి హనుమంతరావుకు వాళ్ళ టీం కు చూపిస్తాం. మళ్ళా సిద్దిపేట రాకూడదు. సిద్దిపేట నేయ జాగిరా రాబాయ్. నువ్వు తోటపల్లికి వెళ్ళొచ్చి పెత్తనం చేస్తావు. నీకు పవర్ ఉంది కాబట్టి తోటపల్లిని సిద్దిపేట జిల్లా చేసి అలా మర్జీ చేసినావు. అంటే నీ అయ్యా జాగిర్ లాగానే ఫీల్ అవుతున్నావు. మేమేడా ఫీల్ అయినా రాబాయ్. మేము సిద్దిపేట రాగానే హనుమంతరావుకి ఆధార్ కార్డు ఉన్నాడు. అరే నేను జిల్లా అధ్యక్షుని చేసిన 8 years. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 8 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ గా చేసిన. 2 సార్లు తెలంగాణ ఉద్యమం టైంలో ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్ 2 times. ఏడబెట్టుకుంటున్నావు? సోయిందా నీకు? ఏమంతో అనిపిస్తే భయపడతా అనరా? వాళ్ళ కౌంటర్ ఇష్టోళ్ళు మా వాళ్ళు చాలా మంది. నేను ఇంకా దాంట్లో పోలే. నేను పిలిచినా అనుకో, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎట్లా వస్తారు? లక్షల మంది వస్తారు. ఇది కూడా చెప్తున్నా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వద్దమ్మా అన్నా గానీ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. మీరు గుండాయిజం అంటారు. 8-9 నెలలే అయింది. చిన్న ఇష్యూని తీసుకొని మీకు మనసుకు పడతలేదు. పవర్ హంగర్స్ మీరు. నన్ను రాజిరెడ్డి అన్నా, ఇటు నర్సారెడ్డి అన్నా, అంజనేయులు గౌడ్ అన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంపీకి ఇవ్వడమన్నారు. నేనన్నా పవర్ హంగర్ కాదు. నేను మొన్ననే ఓడిపోయినా. మళ్ళీ నిలబడితే వీడు పవర్ లేదు బతికేటట్టు. అరే పవర్ అవసరం లేదురా మైనంపల్లికి. నేను సొంతం కష్టపడి వచ్చి 2 సార్లు నా సొంత సత్తాతో గెలిచిరా. అవులగాల్లా ఎందుకంటారా? ఓడగొట్టుడు ఏముందిరా? అభిమన్యున్నటువంటి రౌండ్ అప్ చేసి చంపిండ్రు. అటువంటి నా కొడుకులు మళ్ళీ ఇప్పుడు పుట్టిండ్రు. అప్పుడు మహాభారతంలో పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. రాజకీయం అనేది మహాభారతంలో స్టార్ట్ అయినాయి. అప్పుడు దొంగనా కొడుకులంతా మళ్ళీ వీళ్ళు ఎవరు? హరీష్ రావు గారి కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారి కుటుంబం. దాని హనుమంతరావు ఏమనంటే వద్దు మాట్లాడి, అరే నేను 3 సార్లు రా ఎమ్మెల్యే, 1 time ఎమ్మెల్సీ. గేమ్లకు దిగి ఆమె వారియర్ అంటే ఏంది? గెలుస్తా అని బయటకెళ్ళాం, కింద పడ్డాం, మీద పడ్డాం, రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని ఫీల్డ్ లో దిగుతా. సావడానికి కూడా వెనకకు పోను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ గెలుపు నాగనా ఫీల్డ్ లో దిగినప్పుడు ఓటమికి సిద్ధం. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకో, రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే ఓడిపోగానే ఇంట్లో పండుకుంటారు. మైనంపల్లి హనుమంతరావు పండుకునేటోడు కాదు. ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ అచీవ్ వాట్ ఐ వాంట్. క్విట్టర్ నెవర్ విన్స్ అంటారు. అంటే వదిలిపెట్టినోడు. ఇప్పుడు రాజిరెడ్డి అన్న ఓడిపోయిండు. నాకెందుకు రాజకీయం అని వదిలిపెడితే జీవితంలో గెలవడు. కానీ ఫీల్డ్ లో ఉన్నట్టు టైగర్ అన్న మదన్ రెడ్డి గారు, సునీల్ గవస్కర్ అటువంటి వాడు మొన్న సెంచరీ కొడుతుండే కానీ ఈ మదన్ రెడ్డి గారు ఫామ్ నుండి సెంచరీ కొడితే రేపు నాకు గుడినాడు, నా అయ్యకు గుడినాడు, నా మామకు గుడినాడు. పండబెట్టేయి, కూర్చుండబెట్టేయి. దట్ ఈస్ బీఆర్ఎస్ పాలసీ, నాట్ కాంగ్రెస్ పాలసీ. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భీష్మ పితామహ అటువంటి గెలుస్తుండేమన్నా, గెలవకపోతుండా?
గెలవకపోతున్నా మీడియా సోదరులు చెప్పండి, ప్రమాణం వేసుకొని చెప్పండి. సాక్షి సోదరుడు మేడం గారి ఊరు అన్న నిలబడితే గెలవకపోతున్నా చెప్పన్నా, ఓటేసుకొని చెప్తున్నా. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, మదనన్న 100కి 100 రూపాయలు గెలుస్తుంది. ఇది బిడ్డ, మీరు ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది. మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసారంటే వాళ్ళేమో నిధులు వెళ్ళే అంటారు, అది కూడా చెప్తున్నా. ఇది వాస్తవం. దాన్ని కొట్టి పడేసిరు, మంచిగున్న బిల్డింగ్ ను కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ చూడనికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి, లీక్లు అవుతున్నాయి. అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యాన్ని ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక, నేను ఆ రోజు కూడా చెప్పిన, మీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ, ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన, వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోగొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అరే ఇవాళ నేను చూస్తున్నా, నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది, హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్ లో అయినప్పుడు కావాలని ఆఫ్ చేయరు ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు. ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ ఫేవర్ లో పనిచేస్తా ఉన్నారు. 15 నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు రిపేర్కి వస్తే. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు, రైతులకు సహకరించకపోతే సస్పెండ్ తప్ప మీకు. ఇప్పుడు కోతకొచ్చినాయి, రైతులకు సహకరించండి, కరెంట్ ఇబ్బంది పెట్టకండి. కొడుకులు రెడీగా ఉన్నారు, ఏదోటి చేద్దాం ఇష్యూ. వీళ్ళకి నిద్ర పడతలే, బావగారికి బొమ్మడికి ఇక మళ్ళా మేము సీఎంలో అయిపోతాం పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు తెచ్చినోడు కూర్చుని ఒక నెల 2 రోజులు. ఇప్పుడు ఇక దొరికినాయి, ఏదోటి దొరుకుతాయి, ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోలాగా అవుతున్నారు. బిడ్డ, మేమందరం బయటకు వెళ్తే మళ్ళా మీరు వెళ్ళరు ఇళ్లకి. ఇలా గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు. ఇవాళ కూడా చెప్పుకుని మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని ఫుల్ పెట్టిండు? 6 నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల్లో అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటలేదు, మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామరులు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి. ఇలా ఎందుకు బాధపడుతున్నారు? ఇలా ఆపేసాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఏంద్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయు నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న వండి కింద పడ్డ మీద పడ్డ అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? ఉట్టిగా గెలకకుర్రు రాబాయి. మీరు మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు. రేపటి నుంచి టీఆర్ఎస్ వాళ్లను కాదు, ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్ బావమరుదులను చూసుకుందాం. మళ్ళా వాళ్ళ ఆయన గుండెవల్లి చచ్చినంత బదలా మనకి వస్తుంది. మళ్ళా సింపతితో గెలుస్తామనుకుంటారు కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఏమనకుండ్రి, ఓన్లీ బావగారిని బామ్మరిది గాని టార్గెట్ చేయండి అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో. రెడీ.